ఇదెంత బాబు? 200 అమ్మా. 200. ప్లీజ్ సేటు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఈయనకి మార్వాడి కొట్లో ఏం పని? ఇంట్లో ఏదో కొట్టేసుంటాడు. తీసుకో సేటు, అరగంటలో వచ్చి విడిపించేసుకుంటాను. తీసుకో తీసుకో సేటు, ప్లీజ్ సేటు, ప్లీజ్ సేటు, ప్లీజ్ సేటు, తీసుకో సేటు, ప్లీజ్ సేటు, ప్లీజ్ సేటు. అంటే ప్రేమ షాపింగ్ కని వెళ్ళింది. వెడ్డింగ్ రింగ్ కొట్టేసుంటాడేమో. నువ్వు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నావయ్యా. సరే కరుణ, నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? ఈ రింగ్ ఎక్కడదయ్యా? ఎక్కడదంటే రింగ్ నడి రోడ్డు మీద లెఫ్ట్ సైడ్ నడుస్తుంటే రైట్ సైడ్ దగ్గర 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 మెరుస్తుంది. ఏంటా అని అలా చూశాను. తీరా చూస్తే రింగు గోల్డ్ ప్లాటినమ్ అని చెక్ చేయించడానికి ఈ సైడ్ దగ్గర తీసుకొచ్చాను అంతే. ఇది రోడ్డు మీద దొరికిందా? నీ మీద ఛీ! ఇది ప్రేమ వెడ్డింగ్ రింగ్. కొట్టేశావు కదా. 2 రోజుల్లో కూతురు పెళ్లి. బాధ్యతగా పెళ్లి పనులు చూడాల్సింది పోయి పెళ్లి మురం కొట్టేస్తావా? సిగ్గులేదు నీకు? పెళ్ళి దానికి 2 days టైం ఉంది కదా. 2 రోజులంటే పెళ్ళేంటి ప్రపంచ యుద్ధమే చేసేయచ్చు. కానీ వైన్ షాప్ తెరవడానికి అరగంట టైం ఉంది. ఏం చేయమంటావు? ఎప్పుడో జరిగే పెళ్ళ, ఇప్పుడు కావాల్సిన మందా? ఏది చెప్పు. చూడు, నువ్వు చచ్చిపోతావు, ఈ చిత్ర చచ్చిపోతుంది, ఆ శారదుందే అది చచ్చిపోతుంది, ఈ చెట్లు చచ్చిపోతాయి, ఆ తీగ చచ్చిపోతుంది, నేను చచ్చిపోతాను. కాకపోతే నేను 2 రోజులు ముందుగా చచ్చిపోతాను అంతే. నాకు రేపు గురించి బెంగలేదు, ఈ రోజే నాకు ముఖ్యం. మనిషి పుట్టుకైతే పుట్టావు గాని ఆ లక్షణం ఒక్కటే లేదు. నిన్ను తిడితే నా నోరు నొప్పి పుట్టడం తప్ప నువ్వు మారేడ్చేదేం లేదు. ఛీ! కరుణ 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 కరుణ. ఎవరండి ఆవిడ? దేవుడు తగిలించిన గొళ్ళం, నా పెళ్ళం. అయినా కన్న తండ్రివి అయ్యుండి కూతురు ఉంగరం అమ్ముకోవడానికి నీకు? కన్న కూతురు పెళ్ళి ఉంగరం అమ్ముకోవడానికి నీకు సిగ్గులేదా? నువ్వు అసలు మనిషివా, పశువువా, కన్న తండ్రివా, కసాయివాడివా, డింగిరివా, డొంగిరివా? ఇదే కదా నీ డైలాగు? రింగు పోయిందే. ఊహించుకోవాల్సింది పోయి ఉమ్ము వేసి వెళ్తాడేంటి ఈడు? హాయ్ ప్రణయ్ బావా. అక్క బావొచ్చాడు. హాయ్ బంగారు తల్లి. ఈ లగేజ్ ఏంటి బావా? ఎక్కడికైనా టూర్కి వెళ్తున్నారా? ఎక్కడికో వెళ్ళేలా ఉంటే ఎక్కడికి ఎందుకు వస్తాం? ఇక్కడ లగేజ్ ఎందుకు దించుతాం? అంటే ప్రేమ పెళ్లి కదా, పెళ్ళయ్యేంత వరకు ఇక్కడే ఉందామని లగేజ్ తో పాటు మీ ఇంటికి వచ్చేసాం. అంటే మీరు మాతో పాటు ఇక్కడే ఉంటారా? ఏ వద్దా? కావాలి. నువ్వు మా ఇంట్లో ఉంటే మాకు ఎంత హ్యాపీగా ఉంటుంది. ఏ ఏ అంటే ప్రణయ్ బావ అంటే మాకు ఇష్టం. ఈ ఇష్టం మీ అక్కకు కూడా ఉంటే ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళం కదా. చెప్తే వినడం లేదు కదా. చెప్పడానికే కదా వచ్చింది. అక్క హాయ్ ప్రేమ.
ఏంటి అలా చూస్తున్నావు? ఓహో, లగేజ్తో సహా దిగిపోయారేంటానా? చెప్పిన పని వదిలేసి ఇక్కడికి వచ్చావేంటా అని. ఆ పని జరుగుతుంది. ఇక్కడ నీ పెళ్లి పనులు కూడా జరగాలి కదా. వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి మరీ ఇన్వైట్ చేసావు కదా ప్రేమ, అందుకే పెళ్ళయ్యేంత వరకు ఇక్కడే ఉండి అన్ని పనులు మేమే చూసుకుందామని వచ్చేసాం. మీకు చాలా పనులుంటాయి కదా. పనుల్ని పోస్ట్పోన్ చేయొచ్చు కానీ పెళ్లిని పోస్ట్పోన్ చేయలేం కదా. పైగా ముహూర్తం టైంకొచ్చి అక్షంతలేసి భోజనం టైంకి భోంచేసి వెళ్ళిపోవడానికి మేమేమన్నా పక్కింటి వాళ్ళమా? ప్రేమించిన వాళ్ళం కదా. ఐ మీన్ మనం రిలేటివ్స్ కదా. అలా అయితే మేమే మీ ఇంటికి వచ్చేసేవాళ్ళం కదా బావా. మీ ఇల్లు అయితే పెద్దది, ఎంతమందైనా సరిపోతారు. మా ఇల్లు ఇరుగ్గా ఉంటుంది. మనసులు విశాలంగా ఉండాలి కానీ ఇల్లు ఇరుకైతే ఏంటమ్మా? పెద్దింట్లో ఖాళీ ఉండొచ్చు కానీ విడివిడిగా ఉంటాం. అదే ఇక్కడైతే ఇరుకిరుగ్గా దగ్గరగా పిలుచుకోవడానికి, కలుసుకోవడానికి, తలుచుకోవడానికి బాగుంటుంది. పైగా ప్రేమ పెళ్ళంటే నేను లేకుండా ఎలా? ఇంతకీ ఆంటీ ఇంట్లో లేరా? ఏదో పనుందని బయటికెళ్ళింది. అందుకే వచ్చేంతసేపు అయినా ఇంకా గుమ్మలోనే నిలబడాల్సి వచ్చింది. అదే ఆంటీ ఉండుంటే చూడగానే నవ్వుతూ పలకరించేది, ఇంట్లోకి రమ్మని ఆహ్వానించేది. ఇలా గుమ్మలోనే అడ్డంగా నిలబడేవారు కాదు. అలాంటిదేం లేదు. లోపలికి రండి. డ్రైవర్, లగేజ్ లోపల పెట్టు. వద్దొద్దు, మేము తీసుకొస్తాం, మీరు వెళ్ళండి. ఓకే, పద బంగారం. ఇటు ఇవ్వండి, మేము తీసుకెళ్తాం. ఉఫ్. ప్రేమ, ఆంటీ బయటికి వెళ్ళింది సరే, అంకుల్ కూడా ఇంట్లో లేరా? ఆయన ఇంట్లో తక్కువ బయట ఎక్కువ అంటాడు. చీకటి పడే లోపల వచ్చేస్తారులే, తినాలి కదా. నోరు మూస్తావా? అక్క, లగేజ్ ఎక్కడ పెట్టమంటా? ఆ రూమ్ లో పెట్టండి. ప్రణయ్ బావా, నువ్వు మా రూమ్ లో ఉంటావా? వై నాట్? అయితేరా, మా రూమ్ చూపిస్తా. కావాలంటే నువ్వు మా రూమ్ ని ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇదో పెద్ద తాజ్మహల్ మరి, ఫోటోలు తీసుకోవడానికి. ఉన్నది 2 గదులు 4 గోడలు. అవునవును, పదండి పదండి. హే, ప్రణయ్ బావ మా రూమ్ లో ఉంటాడు. ప్రేమ, ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పండి. మా లక్ష్మక్క గది చూపిస్తావా? ప్లీజ్. పదండి. ఇదే మా వదిన వాళ్ళ రూమ్. ప్రేమ, నువ్వేమనుకోకపోతే నేను ఈ రూమ్లో ఉండనా? కాదని మాత్రం అనొద్దు. ఎందుకంటే మా లక్ష్మక్కంటే నాకు ప్రణయ్కి చాలా ఇష్టం, ప్రాణం. అందుకే మాకు నచ్చిన దాని ప్రాణాల్ని మాత్రం తీసుకున్నాం. ఇక దాని ఆస్తికి సంబంధించిన కవర్ ఒకటి ఈ రూమ్లో ఉండాలి. అది దక్కితే చాలా, ఎవరు ఎలా పోయినా పర్వాలేదు. ఏంటండి రూమ్ అంతా అలా చూస్తున్నారు? చెప్పాను కదా, మా లక్ష్మ కంటే
మాకు ప్రాణం అని. తను ఇదే రూమ్లో ఉండేదనేసరికి ఏదో తెలియని ఫీలింగ్. తను ఇక్కడే కూర్చొని ఉంటుంది, ఇక్కడ నిద్రపోయి ఉంటుంది, అక్కడ తల దూకొని ఉంటుంది. నిజంగా మీరు చాలా అదృష్టవంతులు ప్రేమ. మా అక్క కొన్ని రోజులైనా మీ అందరితో కలిసి ఉంది. మాకు తన జ్ఞాపకాలున్నాయి, కానీ తనెప్పుడూ మాతో లేదు. మా బ్యాడ్ లక్. అందుకే ప్లీజ్ ప్రేమ, నేను ఈ గదిలో ఉంటాను. నేను ఇక్కడ ఉన్నంత వరకైనా మా లక్ష్మక్కతో ఉన్నానన్న సాటిస్ఫాక్షన్ నాకుంటుంది. ఏమంటావ్? అయ్యో, మీరు మరీ అంతగా రిక్వెస్ట్ చేయక్కర్లేదు. మీరు ఈ రూమ్లోనే ఉండండి. థ్యాంక్ యూ ప్రేమ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అవును ప్రేమ, ఈరోజు షాపింగ్ చేశారంట. నాకు బట్టలు చూపించవా? రండి చూపిస్తాను. స్వామి, ప్రేమ బాధ్యతలకి తల ఉంచి ఈ పెళ్లికి ఒప్పుకుందే గాని ప్రణయ్ అంటే ఇష్టం లేక కాదు, వాడి మీద ప్రేమ లేక కాదు. ఈ విషయం ప్రేమకి తెలుసు, కానీ బయటపడడం లేదు. తన మనసును బయట పెట్టేలా చేయి స్వామి. ఎలాగైనా ప్రేమ మనసు మార్చి ప్రణయ్ కోరిక తీర్చి ప్రేమ ప్రణయులిద్దరూ ఒకటయ్యేలా చేయి స్వామి. ప్రేమ ఒప్పుకున్న ఈ పెళ్లి జరగకుండా చేయి స్వామి, జరగకుండా చేయి. రింగు కొట్టేసిన ఆనందం వైన్ షాప్కి వెళ్ళేవారు కూడా మిగలలేదు. బ్యాడ్ లక్. ఒక దారి మూసుకుపోతే మరో దారి తెరిచి ఉంటుంది. రింగు దారి దొరకపోతే రహదారంద కదా. నా కూతురు వెడ్డింగ్ కార్డ్ సీన్ రిపీట్. గ నా కూతురు మ్యారేజ్. నువ్వు చల్లగా ఉండాలమ్మా. ఈ కుండలన్నీ ఒక అరగంటలో అయిపోవాలి. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్. ఇంత ఎనర్జీ ఖర్చు చేసినా వచ్చింది 500. సర్లే, ఫుల్గా వర్కౌట్ అయింది. ఫుల్గా కొట్టేసి ఇంటికెళ్ళి చికెన్ చేయించుకొని తినాలి. ఏదైనా పర్లేదు, తగ్గే ఛాన్సే లేదు. మందేసి చిందేయిరా, చిందేసి మందేయిరా. ఒక హాఫ్ బ్రాందీ. ఇదైతే ప్రేమకి చాలా బాగుంటుంది. ఆ శారీ నీకు నచ్చింది, అది నీ కళ్ళలో తెలుస్తుంది. హాయ్ ప్రేమ.
ఏం చేస్తున్నావమ్మా? నువ్వు నా రూమ్లోకి వచ్చావేంటి? నిన్ను చూడాలనిపించింది. అవును, నీకు నేను సెలెక్ట్ చేసిన చీరని చూసుకోవాలనిపించిందా? చీరని హగ్ చేసుకుని మరీ కూర్చున్నావు. నేనేం అలా చేయలేదు. షాపింగ్ చేసిన చీరలన్నింటినీ సర్దుకుంటున్నాను. నువ్వు భలే కవర్ చేస్తావు కదా. నేనేం కవర్ చేయడం లేదు. కవర్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇదో చీర, దీన్ని మళ్ళీ తీసి చూసుకోవడం. దీనికంటే ఇవిగో జేమ్స్ సెలెక్ట్ చేసిన చీరలే ఇంకా బాగున్నాయి. ఓహో, మరి ఇదెందుకు తీసుకున్నావు? హా, తీసుకోకపోతే నువ్వు ఫీల్ అవుతావని. జేమ్స్ రిక్వెస్ట్ చేశాడని అందుకు తీసుకున్నాను. అంతేగాని నాకే నచ్చేం కాదు. అయితే నిజంగా నచ్చలేదా? నచ్చలేదు. కావాలంటే నీ చీర నువ్వే తీసుకో. నేను కట్టుకోనా? ఆ కట్టుకుంటావో లేకపోతే నీ వెనకాల ప్రణయ్ ప్రణయ్ అంటూ నీ తోకలా తిరుగుతుందే ఆ స్నేహ, దానికిచ్చుకుంటావో నీ ఇష్టం. ట్రెడిషనల్గా ఉండే నీకే ఈ శారీ నచ్చినప్పుడు మోడర్న్గా ఉండే స్నేహకు మాత్రం ఎందుకు నచ్చుతుంది? నీకు నచ్చుతుంది అనుకుని ఇచ్చాను. ఈ చీరైనా నా మనసైనా. నా బ్యాడ్ లక్ ఏంటో ప్రేమ, నీకు ఈ చీర నచ్చలేదు, నేను నచ్చలేదు. అయినా నచ్చంది ఎందుకు ఇక్కడ? బయటపడేస్తాను. ఆ, ఆ, పారేసుకో. నాకెందుకు చెప్తున్నావు? ఓకే, వద్దు. నీకు నచ్చలేదన్నావుగా, పారేస్తే పారేసుకో అన్నావుగా, పారేస్తున్నాను. ఏ వద్దు చెప్తున్నాను కదా. నేను పారేస్తాను. వద్దు ప్రణయ్, నా మాట విను. ఇటివ్వు. ఇవ్వను. ఇవ్వు. అరే ఇవ్వమంటున్నాను కదా, ఇటివ్వు. ఇవ్వను. ఇవ్వు. ఇవ్వను. ఇవ్వు. ఇవ్వను. ప్రణయ్ ఇటివ్వు. ప్రణయ్ ప్రణయ్ ఇవ్వు. ఇవ్వమంటుంటే ప్రణయ్ ఇవ్వు. ఇటివ్వు. ఇటివ్వు. ప్రేమ, నేనంటే నీకు ఇష్టమే కదా? ఇష్టమే. అదే ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పాలి? నేను అదే అనుకుంటున్నాను. చెప్పిన అబద్ధాన్ని ఎన్నిసార్లు చెప్తావా అని. నిజమే చెప్తున్నాను. అయినా 2 రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయితో ఇలా మాట్లాడడం కరెక్టా? 2 రోజుల్లో పెళ్లి చేసుకోబోయేవాడిని 2 నిమిషాలు నాతో ఉన్నప్పుడు నువ్వు మర్చిపోవచ్చేమో గానీ, ప్రేమించిన అమ్మాయికి పెళ్లి కుదిరిపోయిందనగానే నేను మర్చిపోలేను.
ప్రేమ, నీ మనసు వేరు, నీ మాట వేరు. ఆ విషయం నీకు తెలుసు, నాకు చెప్పట్లేదంతే. నిజంగా నా మీద ప్రేమ లేకపోతే లగేజీలతో సహా మేము దిగిపోతే వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చింది పెళ్లికి రమ్మని కానీ ఇంటికి రమ్మని కాదు, బయలుదేరండి అని గుమ్మలోనే పంపేసేదానివి. కానీ నువ్వు అలా చేయలేదు.